తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. అల్వేలి మేడం ఆన్ టు ద డయాస్. శివ అల్వేలి మేడం. Deepali with a dance performance. Deepali on to the dais, ma. అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందంట, అడగవే అమ్మా కలిగినోళ్ళ కలిగి మేడా మేడకెదిగే మురికి వాడ కారులోన దొరల జోరు కాలి గడుపుతో తిరుగునొకరు చూడవే పేదల తొలిపోరు ఇదేనా దేశం మారిన తీరు రాజ్యంలో రాజకీయ జెండాలు తప్ప మరేవి మారలే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా కర్మకాలి వ్యాధులొస్తే కర్మకాండే మార్గమాయే మధ్య తరగతి మనిషి బతుకు దవకానలో దహనమాయే ప్రాణముకు విలువన్నది లేదమ్మ ఓటుకు పరిమితమైనది జన్మ మార్పుకు పునాది ఓలే శివాలను వేస్తారు అడగవే On to the dais. గుడ్ ఈవినింగ్ అమ్మా. నా పేరు నాగలక్ష్మి, డిప్యూటీ డైరెక్టర్ అడల్ట్ ఎడ్యుకేషన్, అలా చైర్మన్ జనశిక్షణ సంస్థ. ఫస్ట్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే, బిలేటెడ్ అయినా కూడా హ్యాపీ ఉమెన్స్ డే. మిమ్మల్ని అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను ఇక్కడికి రావడానికి కారణం మిమ్మల్ని అందరినీ ఒక దగ్గర కలవడానికి, చూడడానికే. మీ అందరితోటి కొంచెం మా స్కీమ్ రిలేటెడ్గా కొన్ని పంచుకుందామని మీ దగ్గరికి ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మనం చాలా వెనుక వెళ్ళాము అని అంటే కొన్ని సంవత్సరాల క్రితం అయితే స్త్రీకి అంత ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండేది కాదు. అది ఎడ్యుకేషన్ పరంగా అయితేనేమి అన్ని ఫైనాన్షియల్ అన్ని రకాలుగాను వెనుకబడి ఉండేది. కానీ మనము చాలా అభివృద్ధి చెందాము. చాలామంది పెద్దల యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి మనం స్త్రీ అనే వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ అన్నది వచ్చింది సొసైటీలో. మనము ఎడ్యుకేషన్ పరంగా అయితే టెక్నికల్ పరంగా లీగల్
ఫైనాన్షియల్లీ మనం చాలా అభివృద్ధి చెందామని చెప్పుకోవాలి. అయితే మనం ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ని కరెక్ట్ రైట్ వేలో మనం యూజ్ చేసుకుంటే చాలా కరెక్ట్ బాగుంటుంది. మన సొసైటీలో స్త్రీకి ఉన్నటువంటి స్వాతంత్రాన్ని రైట్ వేలో యూజ్ చేసుకుంటే బాగుంటుంది. కానీ చాలామంది దాన్ని మిస్యూజ్ చేయడం వల్ల కూడా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ పడినా కూడా కొంతమంది వల్ల కొంత పర్సంటేజ్ ఒక 2-3% రిమైనింగ్ ఆల్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ వెరీ హ్యాపీ. మీరందరూ మంచిగా చదువుకుని ముందుకు రావడము, మీ సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవడం, మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ప్రయత్నించడము, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది, అన్ని రకాలుగా బాగున్నారు. మీ అందరికీ ఇంకొకసారి ఉమెన్స్ డే శుభాకాంక్షలు అందరికీ. నేను కొంచెం మా ప్రోగ్రామ్ గురించి నేను కొంచెం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బికాస్ టైం ఉంది కదా, ఇంకా కార్పొరేట్ వాళ్ళు వచ్చేదానికి ఒక 10 minutes 5 to 10 minutes టైం తీసుకుంటాను. ఇక్కడ అందరూ ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్స్ చాలామంది ఉన్నారు కదా, మీరు అందరూ ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్సే కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి వయోజన విద్య అడల్ట్ ఎడ్యుకేషన్ ప్లేస్లో సాక్షర్ భారత్ ప్రోగ్రామ్ ప్లేస్లో న్యూ ఇండియా లిటరసీ. మేడం విత్ యువర్ పర్మిషన్ ఐ వాంట్ టు షేర్ సమ్ ప్రోగ్రామ్ రిలేటెడ్. అవునా, అది న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అన్నది ఇంట్రడ్యూస్ చేశారు. అది మొత్తము 2030 కంతా మొత్తము అన్ని ఇండియాలోనే 100% చదవడం రాయడం చిన్న చిన్న అర్థమెటికల్ విషయంలో పూర్తిగా 100% లిటరసీ రావాలి అన్న ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నారు. ఇది ఈ సంవత్సరం 2023 నుంచి స్టార్ట్ అయింది. 5 years ప్లాన్. 1 yearకి 1 crore మెంబర్స్ని లిటరేట్ చేయాలి అని. మన హైదరాబాద్ జిల్లాకి ఏంటంటే పట్టణ ప్రగతి మీరే చేశారు, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అది సర్వే. దాని ప్రకారము మనకి 68,000 వరకు హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో నాన్ లిటరేట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో మాకు ఈ ఇయర్ 9,135 నాన్ లిటరేట్స్ని లిటరేట్ చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి వచ్చింది. సో దానికి మీ అందరి సహకారము కావాలి. ఇది ప్యూర్లీ వాలంటరీ బేస్డ్ ప్రోగ్రామ్. దీనికి అంతకుముందు మేము హాండోరియం అనేది పే చేశాము. ఇప్పుడు హాండోరియం అది ఏమీ లేదు. కాకపోతే నేను ఐ విల్ గివ్ అష్యూరెన్స్ ఫ్రమ్ జలశిక్షణ సంస్థాన్ దోస్ హు ఆర్ పార్టిసిపేట్. ఎవరైతే మా ఈ ఎన్ఐఎల్పి ప్రోగ్రాంలో ఎవరైతే వారి యొక్క సర్వీసెస్ని మాకు ఇస్తారో యాజ్ ఏ వాలంటీర్ ఆన్ వాలంటరీ బేసిస్ ఎవరైతే మాకు ఇస్తారో వాళ్ళని ఐ విల్ ఎంకరేజ్ దెమ్ త్రూ జలశిక్షణ సంస్థ బై గివింగ్ సెంటర్ టు దోస్ పీపుల్. వాళ్ళకి ఇష్టమైన ఏ సెంటర్ అయితే అది. కాకపోతే మా ప్రోగ్రాంలో వాళ్ళు వాలంటరీగా మాకు సహకారం ఇవ్వాలి, వాళ్ళ సర్వీసెస్ మాకు రెండర్ చేయాలి. అది మీరు చేస్తారని అనుకుంటున్నాను. అది నేను మళ్ళీ ఇంకొకసారి కన్వర్జెన్స్ మీటింగ్ మీ అందరితో ఎస్ఎస్సి గ్రూప్ మెంబర్స్ అందరితో నేను డిఓ గారు మొత్తం అందరం వచ్చి మళ్ళీ ఇంకోసారి చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. I would like to invite UPHC Madam Agapura Umera Samrin onto the dais.
అందరికీ స్వాగతం, సుస్వాగతం. కార్పొరేటర్ మేడం గారు ఇంతవరకు మీకోసం వెయిట్ చేసామండి. నేను ఇచ్చాకనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల ప్రోగ్రామ్ లేట్ అయింది, అందుకో క్షమించండి. వచ్చిన ప్రజలందరికీ దాదాపు నమస్కరిస్తున్నాను. మీ ఆశీర్వాద బలంతోనే మేము ఇంతవరకు ముందుకు వస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మేము ఎస్హెచ్జి ఉమెన్స్, ఎస్హెచ్జి స్లమ్ల నుంచి వచ్చిన ఎస్హెచ్జి ఉమెన్స్ నుంచి ఈ స్థాయికి వచ్చామంటే గత 10 ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాం. ఇది 10వ ఏడు మేడం. ఇప్పుడు చిన్న చిన్న స్థాయి నుంచి ఈ స్థాయి వరకు వచ్చాము. ఎందుకంటే మా ఆర్పీలకు ఒక ఆర్పీ అంటే ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఇల్లాలుగా కాకుండా కోవిడ్లో కానీ, స్వానిధిలో కానీ, ఎస్హెచ్జి లోన్స్లో కానీ, మొన్న ఇల్లు పట్టాలు ఇచ్చిందండి. ప్రతి చిన్న విషయంలో మా ఆర్పీలు చేస్తున్న గుర్తింపు కోసం నేను చిన్న ప్రోగ్రాం వాళ్ళ కొరకు చేస్తున్నది, నా ఎస్హెచ్జి ఉమెన్స్ కోసం చేస్తున్నది. మీరు ఆశీర్వదించాల్సిందిగా పెద్దలకు కోరుతున్నాము. ఇంకొకటి నాగలక్ష్మి మేడం గారు వచ్చారు అడల్ట్ ఎడ్యుకేషన్ కోసము కాకుండా మేము సొంతంగా ఏదైనా చిన్న పరిశ్రమ ఏదైనా చేసుకోవాలన్న కుట్టు విషయం లాంటి మేడం సహాయం చేస్తా అన్నారు. నీకు నెక్స్ట్ మా లలిత కుమార్ మేడం గారు కొత్తగా వచ్చారు. ఫస్ట్ టైం మాకు మా ఎస్హెచ్జి ఉమెన్స్ ఇంట్రాక్ట్ అవుతారు అన్న ఆలోచనతో మేడం గారు మా సీఓస్ అయితే చెప్పాలంటే పాత రేణుగా కానీ, ఉపేందర్ కానీ, ఇప్పుడు సమ్మయ్య సార్ వరకు కానీ మా భుజం తట్టి ముందుకు నడిపించిన వాళ్ళల్లో వీళ్ళు మొదలు. ఎందుకంటే ఎస్హెచ్జి అంటే మాకు తెలియని వాళ్ళని స్థంభం నుంచి లాక్కొచ్చి మీరు ఇలా చేసుకోండి, మీరు పొదుపు ఇలా చేసుకోవాలి, అప్పులు ఇలా కట్టుకోవాలి, ఇలా కట్టుకున్నాక ఎస్ఎల్ఎఫ్ అంటూ టీఎల్ఎఫ్ అంటూ ఆర్పీ వ్యవస్థను పరిచయం చేసింది మా సీఓలు. వాటికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకో చిన్న విషయం ఏంటంటే మా ఆర్పీలకు మా కార్పొరేటర్ మేడం చిన్న విలేజ్ అంటే ఆర్పీలకు 4,000 నుంచి 6,000 వచ్చింది మేడం. ఒక 11th కన్నా వస్తే కనీసం గౌరవ వేతనం బాగుంటుంది. మీరు కొంచెం ఈ కౌన్సిలింగ్లో ఎవరెత్తాల్సిందిగా కోరుతున్నాను మేడం, ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. I would like to invite to speak few words on Women's Day, Surekha Garu. Please. Good afternoon, everyone. Happy Women's Day, అందరికీ గట్టిగా. ప్రతిసారి ఉమెన్స్ డే ఈ రకంగా అద్భుతంగా మరి రాధికా గారి ఆధ్వర్యంలో, సరస్వతి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా కల్చరల్ ప్రోగ్రామ్స్తో ఈ ఒక్కరోజు చాలా బాగా చేస్తారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అన్నారు. బహుశా అందరికీ ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసు అనుకుంటా. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారని దీని అర్థం. అనాది నుంచి మనకు ఎప్పుడూ కూడా మన చరిత్ర చూసుకుంటే మన స్త్రీలకు ఎప్పుడూ కూడా గౌరవం అనేది లభిస్తూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు కూడా లక్ష్మీ నరసింహస్వామి అనో లేకపోతే సీతారాముడు అని సంబోధించాము, అవునా కాదు? దేవతల పేర్లు మొదలుగా మనం స్త్రీల పేర్లు, తర్వాత పురుషుల పేర్లు. మన పెళ్లి పత్రికలు కానీ ఏదైనా కార్డ్ రాసేటప్పుడు కూడా శ్రీమతి అండ్ శ్రీ అని రాస్తారు. ఆ రకంగా చూసుకున్నట్టయితే మనం అనాది నుంచి ఆడవాళ్లకు ఒక ప్రత్యేకతమైన గౌరవం అనేది ఉంది. కానీ మన మూర్ఖత్వం వల్ల, పాశ్చాత్యక అలవాట్ల వల్ల ఇటువంటి మంచి సంస్కారం అనేది మనం మర్చిపోయాం. మన పిల్లలకు, మనతో ఉన్న మన భర్తలు కూడా, మన తండ్రులు కూడా, మన అన్నదమ్ములకు కూడా రాను రాను క్రమేపీ మనమే బోధన చేయాలి, కానీ మనమే మర్చిపోయాం. కనీసం ఈసారన్నా, ఇప్పటి నుంచన్నా మన యొక్క ఉనికిని, మన యొక్క గొప్పతనాన్ని మనమే తెలియపరచాలి, సమాజానికైనా మన ఫ్యామిలీ మెంబర్స్కైనా. సో ఈరోజు నా తరఫు నుండి ఒక చిన్న రిక్వెస్ట్, ఇక్కడ ఉన్న మహిళలందరికీ, అందరూ కూడా ఒక ప్రతిజ్ఞ చేసుకుందాము. మనము మళ్ళీ ఆ పూర్వ వైభవం, ఎలాగైతే స్త్రీలు ఎప్పుడైతే గౌరవింపబడుతుందో అప్పుడు ఈ సమాజంలో ఈ మధ్యకాలంలో కానీ ఆల్మోస్ట్ ఒక 2 decades నుంచి ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి, అసలు లోకం ఎరగని పసిపాపల నుంచి పెద్దవాళ్ళ దాకా
ఎన్నో మొలిస్టేషన్స్ కానీ రేప్ కేసెస్ కానీ ఇవన్నీ మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇవన్నిటికీ కారణం ఏంటంటే సమాజంలో ఈ గౌరవం, ఈ రెస్పెక్ట్ అనేది స్త్రీలు మర్చిపోయారు కాబట్టి. పురుషులు కాదండి, స్త్రీలు. సో మనం ఇప్పటి నుంచైనా ఒక ప్లెడ్జ్ తీసుకుందాము. మన యొక్క పూర్వ వైభవం ఏదైతే ఉండేనో అది కూడా మన దేశంలోనే కనిపిస్తుంది, అది ఇంకే ఇతర దేశాల్లో కనిపించవు. మరి అటువంటి మన సంస్కృతిని, మన యొక్క ఏవైతే చరిత్ర మనకు చెప్తుందో, ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి ఆనాటి దేవత కాలం నుంచి మళ్ళీ త్రేతాయుగం నుంచి కలియుగం దాకా ప్రతిసారి ఆడది ఏదో ఒక రూపంలో మనకు ఎంతో మంచి ఎగ్జాంపుల్ని చూపించింది. మరి అటువంటిది మనకు మనమే సాటి కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మన సొసైటీ కానీ మనతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం అంటే ఏంటో చూపెట్టాలంటే మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఉనికి అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మనం అందరం కూడా ఆ విషయాన్ని ఏదైతే మనం మర్చిపోయామో, ఏదైతే కాలానుగుణంగా మనము వేరే వెస్టర్న్ అడాప్టేషన్ ఏదైతే చేసుకున్నామో అవన్నీ కూడా పక్కన పెట్టి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని డెవలప్ చేసుకుంటూ మన రాబోయే తరానికి ఇదే గిఫ్ట్ లాగా మన ఆడబిడ్డలకు కూడా, మన కొడుకులకు కూడా, అన్నదమ్ములకు కూడా ఇది ఒక గిఫ్ట్ లాగా మన యొక్క ఉనికిని ఒక మంచిగా చిత్రీకరించి మన లైఫే ఒక మంచి ఎగ్జాంపుల్గా చూపించాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళకి నేను విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఇది మీరందరూ కూడా అవలంబిస్తారని కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం చెప్పుకుంటూ, మరి ఈ SSG ఏవైతే గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రూప్స్ని ఆడవాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఫైనాన్షియల్గా కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశంతో ఒకరు ముందు చేయి చాపకుండా, ఒకరు ముందు అంటే అక్కడ భర్త కూడా వస్తాడు, కొడుకు కూడా వస్తాడు, ఆమెనే ఒక ఇండిపెండెంట్ లేడీగా ఫైనాన్షియల్గా ఆమె కాళ్ళ మీద నిలబడాలనే ఒక ఉద్దేశంతో అప్పుడు మన టీడీపీ టైమ్స్లో అనుకుంటా ఇది SSG అనేది డ్వాక్రా రూపంలో వచ్చింది. చాలా మంచి ఆలోచనతో ఇది ఒక కాన్సెప్టెడ్గా వచ్చినప్పుడు అప్పుడు చాలా బాగా నడిచింది. కానీ రాను రాను దాని యొక్క ఉనికి కూడా దెబ్బతీస్తుంది. మరి అది ఎందుకు అవుతుంది, దేనివల్ల అవుతుంది అనేది కూడా మరి అందరం కూడా గ్రహించాలి. ఒక కార్పొరేటర్గా మరి ఒక డిపార్ట్మెంట్కి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అలాగే SSG గ్రూప్స్ చేస్తున్న ప్రెసిడెంట్ నుంచి RP దాకా నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. కానీ ఏ లోపమైతే ఇప్పుడు జరుగుతుందో ఆ లోపాన్ని మీరందరూ పూరించాలి. ఎక్కడ చూడు నాకు ఎవరైనా ఇటువంటి గ్రూప్స్ ఉన్నాయమ్మా, ఈ గ్రూప్లో చేరండి, మీకు మంచి ఎకనామికల్ సపోర్ట్ దొరుకుతుంది అంటే, అమ్మ నాకు ఇది వద్దు, ఆల్రెడీ మేము చాలా మోసపోయాం, ఇటువంటి మాకు వద్దే వద్దు అన్న స్టేజ్ వరకు వచ్చింది. ఇక్కడ నేను కొత్తగా చెప్పుకొచ్చింది ఏం లేదు, ఈ విషయం అందరికీ తెలుసు. కానీ నేను బోల్డ్గా స్పష్టంగా ఈ వేదికని సపోర్ట్గా తీసుకొని చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చిన ఈ గ్రూప్ని, ఈ ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన ఈ సంస్థని మనం అంతే చిత్తశుద్ధితో నిర్వర్తించాలి. ప్రతి ఒక్క RP కానీ ప్రతి ఒక్క మెంబర్ హూమ్స్ ఎవర్ రిలేటెడ్ టు దిస్ SSG వీళ్ళందరూ కూడా తమ వంతు కర్తవ్యాన్ని 100% నిర్వర్తిస్తే మళ్ళీ అదే పూర్వ వైభవం ఎవరే వచ్చి చేరుతుండే ఇదివరకు ఈ గ్రూప్స్లో నేను మెంబర్ అవుతా అనేసి. కానీ ఇప్పుడు నాకొద్దు బాబోయ్ అనే స్టేజ్ వరకు వచ్చింది. కాబట్టి ఇటువంటిది మరి పెద్దలకి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇదేదైతే ధోరణి ఏదైతే సొసైటీలో ఉందో అది నిర్మూలించాలి. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.
మేడం ఇది ఎస్హెచ్జి ఉమెన్స్ ఎక్కడ లాక్ అయ్యారంటే మీకు కూడా సర్వముఖంగా తెలియజేస్తున్నాము. నేను గత 10 ఏళ్ళ నుంచి మేము బ్యాంకర్స్ డబ్బులు కట్టడమే కానీ మా రుణం అనేది తిరిగి 0 వడ్డీ అంటారు, ఇంతవరకు ఎప్పుడు కూడా అమౌంట్ రాలేదు. దీనివల్ల లాక్ అయిపోయి ఎస్హెచ్జి గ్రూప్స్ అనేవి పోవడం జరుగుతుంది. ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇది 1952లో బంగ్లాదేశ్లో ఒక చిన్న కూరగాయల మార్కెట్లో ఎస్హెచ్జి ఏంటంటే ఆ ఊరికి ఒక వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళేసి రోజు 100 రూపాయలు 200 తీసుకునేదంట. వాడు కట్ చేసేటప్పుడే 10 రూపాయలు 20 రూపాయలు కట్ చేసుకొని 80 రూపాయలు ఇస్తుంటే ఈ విధంగా అక్కడికి పోయిన ఒక శాస్త్రవేత్త గమనించి ఎందుకమ్మా ఇలా చేయడం కంటే కూడా మేము ఒక చిన్న గ్రూప్ లాగా చేసుకొని మీరు రోజు ఒక రూపాయి నువ్వు ఒక ఉండిలో వేసుకో, ఆ రూపాయి ద్వారా నువ్వు వచ్చిన 100 రూపాయలే కదా నీకు కావాల్సింది కూరగాయల మార్కెట్లో అని ఒక నెల రోజులు జమ చేసుకునే డబ్బుతో పొదుపు ద్వారా ఒక ఎస్హెచ్జి అనేది స్థాపించబడింది. ఇది మాకు తెలియజేసింది ఏంటంటే మాకు మెప్మా ద్వారా కోచింగ్ చేసిన క్లాసులలో మా టీఎల్ఎం కానీ ఎస్ఎల్ఎం కానీ ఆర్పిఎస్ కానీ ఈ కోచింగ్లలో మాకు చెప్పబడింది. కాకపోతే మేడం ఒక చిన్నది బ్యాంకర్స్ కూడా ఎక్కడ లాకైతే మాకు వడ్డీలు మాత్రం రావట్లేదు మేడం. 10 years నుంచి ఒక్కరికి కూడా వడ్డీ అంటూ తిరుగులేదు. కాబట్టి వీళ్ళు అస్సలు ఎస్హెచ్జి కోల్పోతున్నామే అక్కడ. ఏమై అవునా కాదా? ఇప్పుడు ఆర్పీ అయినా ఎస్ఐ ప్రెసిడెంట్ అయినా చెప్పే బాధ్యత మనది కదా. వాళ్ళు వినట్లేదు. మా కట్టిన డబ్బులు 14% మేము కట్టాక మాకు డబ్బులు రాకపోయినప్పుడు మేము మిత్తి తీసుకోవడం నయం కదన్న మాట వస్తుంది. కొంచెం దీన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం మేడం ప్లీజ్. థ్యాంక్ యూ కార్పొరేటర్ మ్యామ్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అర్థమైంది కదా మీకు, ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకుంటేనే ఆడవాళ్ళం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.